నేను కాకపోతే ఇంకెవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ కంకణం కట్టుకున్నట్టు వర్క్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఆమె పెట్టుకున్న హోప్స్ నార్త్ ఇండియాలో ఫసక్. మరి సౌత్ సినిమాల సంగతులేంటి? మళ్ళీ మళ్ళీ కనిపించకపోవడమే నేను చేసిన నేరమా అని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట పూజా హెగ్డే. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటేనే ఫేమస్ అయ్యేటట్టయితే ఇప్పుడు చూపిస్తా తడాక అంటున్నారట మిస్ పూజ. ఈ ఏడాది నార్త్ లో ఆమె దేవా మూవీ రిలీజ్ ఫ్లాప్ అయింది. పూజా హెగ్డేకి మినిమం పేరు కూడా రాలేదు. అందుకే ఇక నార్త్ లో ప్రయోజనం లేదనుకున్నారో ఏమో, సౌత్ లో అందులోనూ తమిళ్ మీద వరుసగా ఫోకస్ చేస్తున్నారు ఈ లేడీ. సూర్యతో కలిసి పూజా హెగ్డే నటించిన రెడ్ రోజ్ సమ్మర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసుకుంది. స్టార్ హీరో పక్కన సినిమా పడిందని ఊరుకోవడం లేదు పూజ. సేమ్ సీజన్ లో తలైవార్ రజనీకాంత్ కూలీలో జిగేలు మనిపించడానికి రెడీ అయిపోయారు. అంతేకాదు కాంచనా 4 లో పూజా హెగ్డే ప్రామినెంట్ రోల్ చేస్తున్నారు. మామూలుగా గ్లామర్ ఓరియంటెడ్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే పూజా హెగ్డే లారెన్స్ సినిమాలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ని చేస్తున్నారట. ఈ మూవీలో స్పెషల్లీ ఏబుల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ లేడీ. ఇప్పుడే అనుకున్నాం కదా, సినిమా ఇండస్ట్రీలో హల్చల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. ఆ విషయం బాగా తెలిసిన నార్త్ లో కొందరు నటీమణులు ఎందుకో స్లో అయ్యారు. పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. ఇంతకీ ఎవరో ఉత్తరాది భామలు? చూసేద్దాం పదండి. ఎందుకో ఉన్న పలానా సైలెంట్ అయ్యారు ఆలియా భట్. ఎప్పుడో ఏదో సినిమాతోనో స్టేట్మెంట్తోనో యాక్టివిటీతోనో యాక్టివ్గా కనిపించే ఈ లేడీ గత కొన్నాళ్లుగా హల్చల్ చేయడం లేదు. వర్క్లో బిజీగా ఉన్నారా, లేకుంటే రాహా పనుల్లో మునిగిపోయారా అనే టాక్ షురూ అయింది. గేమ్ చేంజర్ లేడీ కియారా పరిస్థితి కూడా దాదాపు ఇదే. గేమ్ చేంజర్తో సౌత్లో మళ్లీ ఓ రౌండ్ సినిమాలు చేయడం గ్యారెంటీ అని కియారా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వారితో పాటు కియారా కూడా హట్ అయినట్టున్నారు. పెద్దగా వార్తల్లో లేరు ఈ బ్యూటీ. జాన్వీ కూడా ఎందుకో ప్రస్తుతం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సౌత్లో జాన్వీ చేసిన దేవరా హిట్ అయింది. రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయినా జాన్వీ పెద్దగా సౌండ్ చేయడం లేదు. తిరుమల ట్రిప్తోనో మరో ఫోటోషూట్తోనో లైమ్ లైట్లో ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. జాన్వీ మాత్రమే కాదు, కృతి సనన్ కూడా సేమ్ ఇలాగే ఫీల్ అవుతున్నారు జనాలు. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించక చాన్నాళ్లైందనే మాటలు ఉన్నాయి. రీసెంట్ గా ధనుష్ సినిమా స్టార్ట్ చేశారు కృతి సనన్. అంతకు మించి ఆమె గురించి పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలైతే లేవు. కల్కి, సుమతి, దీపికా పదుకోన్ మాత్రం ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. వీళ్ళందరూ సౌత్ సినిమాలు చేయకపోవడమా, లేకుంటే లైఫ్లో కాస్త పాజ్ బటన్ నొక్కడమా, రీజన్ ఏంటో గాని జనాలు మాత్రం బాగా మిస్ అవుతున్నారు. డబల్ ధమాకా అనే పదానికి రష్మిక త్వరలోనే పేటెంట్ తీసుకుంటారేమో. ఒకవేళ ఆమెకు అలాంటి ఆలోచన లేకున్నా నియర్ అండ్ డియర్స్ అదే సర్చ్ చేస్తారేమో. వాళ్ళు చేయకపోతేనే మనం ఉన్నాం కదా హింట్ ఇవ్వడానికి. ఇంతకీ డబుల్ ధమాకా పేటెంట్ అవసరం ఏముందంటారా? కమ్ ఆన్, లెట్స్ వాచ్. సూసేకి అల్లరి పిల్లలాగానే కనిపిస్తారు రష్మిక మందన. కానీ ఆమె కష్టానికి ఫలితమో అదృష్టమో కానీ ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. అంతకు మించి థియేటర్లలోనే ఉంటున్నారు. ఆమె నటించిన పుష్ప 2, చావా లాస్ట్ డిసెంబర్లో ఒకే రోజున విడుదల కావాల్సిందే. సేమ్ డే రష్మిక డబుల్ ధమాకా అని మాట్లాడుకున్నారు జనాలు. అయితే డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సిన చావా చివరి నిమిషంలో వాయిదా పడింది. పుష్ప 2 ఒకరోజు ముందుగా వచ్చేసింది. పుష్ప 2 రిలీజ్ 2 సార్లు జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 20 మినిట్స్ యాడెడ్ వర్షన్తో పండుగ సీజన్లో సందడి చూసింది. ఆ రకంగానూ రష్మిక డబల్ ధమాకా కంటిన్యూ అయింది. రీసెంట్గా నార్త్ ఆడియన్స్ కు చావా ఎంతగా నచ్చిందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. అందులో మహారాణి ఏసుబాయి క్యారెక్టర్లో జీవించేశారు మన నేషనల్ క్రష్. ఈ అమ్మాయి కళ్లకు ఫిదా అయిపోయాను, ఏం యాక్టింగ్ రా బాబు అంటూ ఆలియా భట్ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారంటేనే రష్మిక ఎంతగా నార్త్ లో పాపులర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చావా తెలుగులో రిలీజ్ కానుంది. అంటే పుష్ప 2తో మాత్రమే కాదు, చావాతోనూ డబుల్ ధమాకాను ఆస్వాదిస్తున్నారు రష్మిక మందన. ఆల్రెడీ నార్త్ రిలీజ్, ఇప్పుడు సౌత్ రిలీజ్ అన్నమాట. అంతేకాదండోయ్, 2025 అప్పుడే క్లోజ్ అవ్వలేదు. మున్ముందు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని చిలిపిగా కన్ను గీటుతున్నారు రష్మిక. హిట్ సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన రోల్, వెంకటేష్ చేసిన రోల్కి ముందు ఇంకెవరినో అనుకున్నారా? మరి వాళ్ళెందుకు నటించలేదు? వైరల్ అవుతోంది ఈ న్యూస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
జస్ట్ సినిమా మాత్రమే కాదు, అదో ఎమోషన్. తెలుగు సినిమాలు మల్టీ స్టారర్లకు దూరమైతున్న టైంలో దిల్ రాజు చేసిన మంచి ప్రయత్నం. పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్ బాబు, వారి తండ్రి క్యారెక్టర్లో రేలింగి మావయ్యగా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణిగా జయసుధ, హీరోయిన్లుగా అంజలి, సమంత పర్ఫెక్ట్ కాంబో అనిపించింది. అయితే రేలింగి మావయ్య క్యారెక్టర్కి ముందుగా రజనీకాంత్ని అనుకున్నారట. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెన్నై వెళ్లి మరీ రజనీకాంత్కి కథ చెప్పారట. ఇద్దరు టాప్ హీరోలను సాదాసీదా కుర్రాళ్లుగా చూపిస్తున్నప్పుడు వాళ్ల తండ్రి క్యారెక్టర్కి రజనీకాంత్ని ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి వెళ్లారట. రజనీకాంత్కి ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పట్లో ఈ కాంబో కుదరలేదట. యాక్చువల్గా వెంకటేష్ పాత్రకు ముందు పవన్ కళ్యాణ్ని అనుకున్నారట. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల వెంకటేష్ ఆన్ బోర్డ్ అయ్యారట. ఎంతమందిని అనుకున్నా గానీ పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్, వాళ్ల ఫాదర్గా ప్రకాష్ రాజ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు ఫ్యాన్స్. ఈ సమ్మర్ కానుకగా మరోసారి రిలీజ్ కానుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ బయటకు రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. సమ్మర్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అవుతుందనే మాట కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోసారి తెలుగు సినిమాలో సంజయ్ దత్ నటించిపోతున్నారా? మెగా మేనల్లుడి సినిమాకు సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? త్వరలోనే షూటింగ్ వచ్చేస్తారా? ఇప్పుడు ఫిల్మీ సర్కిల్స్ లో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సంజయ్ రోల్ ఎలా ఉండబోతోంది? లియోలో విజయ్ ఫాదర్ గా సంజయ్ దత్ రోల్ మెప్పించింది. డాన్ రోల్స్ కి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విలనిజానికి కేర్ ఆఫ్ గా మారిపోయారు సంజయ్ దత్. లియో సీక్వెల్ లో సంజయ్ దత్ రోల్ ని లోకేష్ ఎలా డిజైన్ చేస్తారో చూడాలని అప్పట్నుంచే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే సంజయ్ దత్ తెలుగు సినిమా డబుల్ స్మార్ట్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని చూసింది. హెల్త్ ఇష్యూస్ ఉన్న విలన్ గా సంజయ్ దత్ నటన మెప్పించినా కథా కథనంలో పసలేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. సెంటిమెంట్ ని నమ్మట్లేదు సంజయ్ దత్. అందుకే ఇప్పుడు సంబరాలు ఏటిగట్టు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అనే టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుంది. సంజయ్ దత్ రోల్ నెవర్ బిఫోర్ అన్నట్టుందట. ఎవరైనా సరే విలన్ అంటే ఇలాగే ఉండాలి అనుకునేలా డిజైన్ చేశారట మేకర్స్. సో అతి త్వరలో సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోండి అనే హింట్స్ అందుతున్నాయి అభిమానులకు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.